హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. మాస్టర్. నా నా ఛానల్కి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలి అని అంటే మనం థియరీ సపోర్ట్ తీయకుండా లేకుండా లెంతి థియరీస్ నోట్స్ నోట్స్ అయినా రాసుకోకుండా కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లతోనే సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను వీడియో పెడుతున్నాను. ఛానల్ కూడా పెట్టాను. మన ఛానల్ పర్పస్ సో ఇప్పటికి నేను పాలిటిక్స్ సంబంధించి 22 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 23rd వీడియో 22nd వీడియో మొత్తం అంతా రివిజన్ మొత్తం చేసిన దానికంతా, సో అందులో కూడా బాగానే వచ్చింది. బట్ ఇప్పటి నుంచి ఒక 9-10 వీడియోస్ మాత్రం పాలిటిక్స్ సంబంధించి బాగా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు వీడియో చూస్తూ ఉండండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఈ క్వశ్చన్స్ కొంచెం టైర్ 2 లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ కొంచెం టఫ్గా ఉన్నాయి. మీరు అది ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈరోజు వచ్చేసి మనం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయబోతున్నాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సారీ అబౌట్ దట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హూ షల్ కాజ్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఇన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎవరు అడుగుతారు? ఇక్కడ క్వశ్చన్ 1 అనేది మా ఊరు సరిగ్గా చేయలేదు ఎడిటర్, ఈసారి క్షమించండి. ట్రై టు అడ్జస్ట్ అవ్వండి కొంచెం. ఓకే, స్పీకరా, ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా, వైస్ ప్రెసిడెంటా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్, రిసిప్ట్లు, ఎక్స్పెండిచర్ ఇవన్నీ చూసుకునేది ప్రెసిడెంట్. యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు. ఆన్సర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, 112 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్కి ఈ ట్యాక్స్ రిసిప్ట్స్, గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఏందని ఎంక్వైరీ చేసే అర్హత ఉందన్నమాట. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ప్రెసిడెంట్ షల్ కాస్ట్ టు బి laid before the both houses of parliament in respect of every financial year a statement of the estimated receipts and expenditure of the government of India. The statement is commonly known as annual financial statement or the budget. The budget is a comprehensive statement that includes details on the revenue and expenditure, proposed allocations for different sectors, okay, and the financial performance of the financial year. The budget is crucial document for the economic planning and ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టు ద కంట్రీ. చూసారు కదా, ప్రెసిడెంటే ఎకనామిక్ బడ్జెట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి ఒక కాజ్ రిపోర్ట్ మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారనమాట. పార్లమెంట్లో నుంచి బోత్ హౌసెస్కి పంపిస్తాడు, రిపోర్ట్ పంపించండి ఎంత అయింది ఏంది అని, దానికి సంబంధించి. ఓకే, సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ షెల్ బి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్? ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్, ఆర్టికల్ 343లో హిందీ ఉంటుందని తెలుసు మనకి, కానీ 1 సబ్ క్లాస్ 1, 2, 3 దేంట్లో ఉంటుంది అనేది తెలియదు. అందుకే దిమ్మ తిరిగే క్వశ్చన్, టైర్ 2 లెవెల్ క్వశ్చన్ ఇది. ఇది కానీ వచ్చిందంటే ఎగ్జామ్లో సచ్చినట్టే. ఇప్పటిదాకా మనం చదివిందంతా కూడా వేస్ట్ అయిపోద్ది. నేనైతే జస్ట్ ఇంట్రడక్షన్, ఈ క్వశ్చన్ ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి 343 ప్రకారం ఫస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి 1 అనుకుంటున్నాను. ఆన్సర్ ఏమవుతుందో నాకు తెలియదు. ఒకవేళ మీరు కానీ ఎగ్జామ్లో ఒకవేళ కన్ఫర్మ్ లేకపోతే, ఎందుకంటే అన్ని 343, ఈ 354 ఎగిరిపోయింది. 354కి సంబంధించి ఆర్టికల్ అసలు అక్కడ దాకా లేదు. 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తాం మనం. కానీ 3 ఉన్నాయి అంటే మన ఛాన్స్ 1/3 అనమాట. నేనైతే రిస్క్ తీసుకొని ఎగ్జామ్లో స్కిప్ కొడతా. బట్ ఇప్పుడైతే గెస్ చేస్తున్నాం మీ ముందు జస్ట్ అని. ఓకే, ఆర్టికల్ 343(1) అని లక్కీగా ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ the official language of the union shall be Hindi in Devanagari script, part 17 of the Indian constitution. From article 343 to 351 contains the official language of India. Okay, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్టే ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఉందన్నమాట. 343 to 351 contains the official language of India. It is also said that in addition to the Hindi language, English may also be used for official purposes. Okay, the purpose for which Hindi alone is to be used, the purpose for which both Hindi and English are to be used, and the purpose for which both English language is to be used. Okay, దేనికి దేన్ని వాడాలి, ఇంగ్లీష్ ఎక్కడ వాడాలి, హిందీ ఎక్కడ వాడాలి, ఎందులో వాడాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఇది ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఇది చూడండి, దెర్ ఆర్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఓకే, 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్కి సంబంధించి ఉంటుంది మనకి. ఓకే, 8th షెడ్యూల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి ప్రస్తుతానికి, అది గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. The state shall not discriminate against any citizen on the grounds only of religion, race, caste, sex, place of birth, or any of them. This has been incorporated in ఏ ఆర్టికల్లో ఉంది? ఈక్వాలిటీకి సంబంధించి ఆర్టికల్ అంటే ఆర్టికల్ 15. ఓకే, ఆర్టికల్ 14 to 18 మాత్రం ఈక్వాలిటీకి సంబంధించి ఉంటుంది. 14 వచ్చేసి కోర్ట్స్లో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు అని ఉంటుంది. 14 ఆర్టికల్, అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 19 వచ్చేసి ఫ్రీడమ్కి సంబంధించి మొదలవుతుంది. 19 to 23 వరకు ఫ్రీడమ్ దానికి సంబంధించి ఏదో ఉంటుంది.
అండ్ 23 కరెక్ట్ గుర్తులేదు, సో ఇదే చెప్తున్నా కదా, నేనే చేసే వీడియో నాకే గుర్తు రావట్లేదు. మీకు కానీ గుర్తుందంటే మీరు గ్రేట్, కింద కామెంట్ చేయండి 1980 23 ఏంటి అని. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూద్దాము. ఆర్టికల్ 15 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రీడ్స్ ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్. ఓకే, 15 అనేది ఈక్వాలిటీ. మన ఆర్టికల్ 15 అనే మూవీ కూడా చూసాం కదా, దానికి సంబంధించింది. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆర్టికల్ 19 ఈజ్ అన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ టు డిఫెండ్ ప్రమోట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దానికి సంబంధించి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 23 వచ్చేసి దేనికి ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్ ఇన్ 2001 ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. హ్యూమన్ ట్రాఫికింగ్కి, బెగ్గర్స్కి, వాళ్ళకి సంబంధించింది అనమాట. ఆర్టికల్ 23 అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, బెగ్గర్స్, ఫోర్స్డ్ లేబర్కి సంబంధించి ఆర్టికల్ 23లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 14 వచ్చేసి ప్రొవైడ్స్ దట్ ఫర్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లాస్. ఓకే, ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, కోర్ట్స్ అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని చెప్పడానికి ఆర్టికల్ 14, అది తెలిసిందే. 23 వచ్చేసి మనకి ఏంటి, ఈ ఫోర్స్డ్ లేబర్, ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్, ఆర్టికల్ 23 వచ్చేసరికి. 19 వచ్చేసి ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇస్ మెన్షన్డ్. ఓకే, అరెస్ట్కి ప్రొటెక్షన్కి ఒక స్పెషల్, ఎవడు పడితే అని అరెస్ట్ చేయకూడదు, ఎవడు పడితే అని లోపల వేయకూడదు అనేది ఉంటుంది, అది ఏ ఆర్టికల్ అనేది. ఓకే, ఆర్టికల్ 20, 22, 24, 18. ఆర్టికల్ 18 వచ్చేసరికి ఈక్వాలిటీకి సంబంధించి ఉంటుంది, మొత్తం అంతా 14 to 18 అంతా ఈక్వాలిటీ గురించే, అది ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, ఆర్టికల్ 19 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో 19 to 23 కూడా ఫ్రీడమ్కి సంబంధించే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కరెక్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నా, మళ్ళీ 24 ఏంది 22 ఏంది అని. సో మీరు ఇది కూడా స్కిప్ కొడతాను. ఇప్పుడు చూసారు కదా, నేను నేర్చుకుని కూడా ఇంత గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్గా. సో ఆన్సర్ ఏందని చూద్దాం. ఆర్టికల్ 22. ఓకే, 22 of the Indian Constitution provides protection against arbitrary arrest and detention through the police. ఓకే, ఆర్టికల్ 22నే మనకి అరెస్ట్ చేసినప్పుడు ఒక 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఒక వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే అనమాట, ఇంట్రాగేషన్కి దానికి సంబంధించి లేకుండా. సో బీయింగ్ అరెస్టెడ్, ఆర్టికల్ 22. ఓకే, ఎవడు పడితే అని ఇష్టం వచ్చిన అరెస్ట్ చేయడానికి ఉండదు అనేది 22. ఓకే, 22 యూ కెనాట్ అరెస్ట్ ఎనీవన్ విత్ ద ఫ్రీ విల్. ఓకే, as per article dash of the Constitution of India, English is the official language for all the high courts in the country. ఇదిగో అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి వచ్చింది ఆర్టికల్ 343, గుర్తుంది కదా. 343 అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఉండాలి. 329, 348, 315, 70 చూసారు కదా. 343కి అసలు సంబంధమే లేదు, హిందీ దేవనాగరి స్క్రిప్ట్. కానీ 343 దగ్గర మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్కి సంబంధించి ఉంది అని తెలుసు కాబట్టి నేనైతే 336 కాదు, 315 కాదు, 348, 329 కాదు. సో ఆన్సర్ 348 అని గెస్ చేస్తున్నా అంతే, ఆప్షన్ ఎలిమినేషన్ తోటి. ఆర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, 348 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, హై కోర్ట్స్లో ఇంగ్లీష్ ఉండాలి అనేది 348లో ఉంది. 343లోనేమో హిందీ దేవనాగరి స్క్రిప్ట్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్, దానికి సంబంధించి ఉంది. అండ్ 348 to read section 7 Official Language Act 1963 provides for Hindi or other official language to be used in high courts in addition to English. ఓకే, హిందీ కూడా వాడచ్చు, ఇంగ్లీష్ కూడా వాడచ్చు అఫీషియల్ లాంగ్వేజ్ కింద అని ఉంది. ఓకే, 348 subsection 2లో. 348(1)లోనేమో ఇంగ్లీష్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, అంతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, నాకే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్లాస్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ విత్ ద సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ నేను చెప్పాను కదా. ఆర్టికల్ 40 వచ్చేసి పంచాయతీ రాజ్కి సంబంధించి ఉంటుంది. అండ్ 41 వచ్చేసి మున్సిపాలిటీకి అనుకుంటా. 43 వచ్చేసి మనకి గుర్తు చేసుకుంటే ఇది వర్కింగ్ లేబర్ కండిషన్స్కి, హెల్దీ వర్కింగ్ లేబర్ కండిషన్స్ కానీ. అండ్ 51A, ఆర్టికల్ 51A కూడా మనకి తెలుసు, ఫండమెంటల్ డ్యూటీస్ వాటికి సంబంధించి ఉంటాయి. అండ్ సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ విత్ ఎగ్జిక్యూటివ్ అని అంటే ఖచ్చితంగా 50 అనుకుంటున్నా. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఆర్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 50 అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్ ఏందని. ఆర్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 50. టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్, ఆర్టికల్ 50. ఓకే, టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్, 39A. రోజు చదువుతూ ఉంటే మనకి వీడియోస్ మీరు కానీ ఫాలో అవుతుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. 39A ఏమో ఫ్రీ ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండోదెమ్ అనేది ఆర్టికల్ 40, విలేజ్ పంచాయత్. టు సెక్యూర్ ఆల్ సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా మనకి ఇంపార్టెంట్, ఆర్టికల్ 44 గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏ ఆర్టికల్ ఉంటుంది?
చూసారా? నాకైతే గుర్తు రావట్లేదు. మీకు గుర్తుందో లేదో చెప్పండి ఆన్సర్. అసలు నేను వీడియోస్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అసలు కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆర్టికల్స్ మెన్షన్ చేసాను లేదో కూడా తెలియట్లేదు. 153, 145, 123 to 132 ఏదంటే నేనైతే ఎగ్జామ్లో వస్తే స్కిప్ కొడతా క్వశ్చన్. మీరు ఏం చేస్తారో చెప్పండి. ద ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ డెల్ట్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ప్రైమర్లీ ఆర్టికల్స్ 153 to 150, 167. ఓకే, 153 to 167 అనేది స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. అంటే గవర్నరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వాళ్ళకి సంబంధించి 153 నుంచి 167 వరకు ఉంటుంది. ఓకే, అది గుర్తుంది కదా, ఆర్టికల్స్ గుర్తుంచుకొని. నేను పార్ట్ 6 ద స్టేట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, 153 to 167 పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్వశ్చన్ మీరు ఒక 5 సార్లు రివైజ్ చేసుకోండి, పక్క అయిపోద్ది. నేను పీడిఎఫ్ కూడా పోస్ట్ చేస్తాను. The legislative council of a state comprises not more than dash of the total number of members in legislative assembly of the state. 1/3 మెంబర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఎమ్మెల్సీ యొక్క నెంబర్స్ ఎమ్మెల్యేల కంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు ఎమ్మెల్సీ నెంబర్స్ టోటల్ అన్ని పార్టీలు కలిపి. ఓకే, సీట్లు 1/3 ఇస్ ఆర్ ఆన్సర్. ఇది నేను ముందే చెప్పాను, చూసారు కదా. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 171 ఆర్టికల్ ప్రకారం 1/3. 171 1/3 అని గుర్తుంచుకోండి. అదే నేనైతే గుర్తుంచుకున్నా. అండ్ ఎన్ని స్టేట్స్లో మనకి ఎన్ని స్టేట్స్లో టోటల్ ఈ శాసనసభ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎమ్మెల్సీలు ఎన్ని ఉన్నాయనంటే టోటల్ 7 స్టేట్స్ ఉన్నాయి. 7 స్టేట్స్లో ఒకటి ఏపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కాశ్మీర్ అనేది కూడా రద్దు అయిపోయింది మొన్న. మీరు గుర్తుంచుకోండి, కాశ్మీర్కి కూడా స్టేటస్ రద్దు చేశారు. ఇక్కడ ఇలా మెన్షన్ చేశాడు, ఇది తప్పు. కాశ్మీర్కి రద్దు చేశాడు. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. ఓకే, ఈ 6కే ఉన్నాయి, 7 కాదు 6. ఇప్పుడు కాశ్మీర్కి రద్దు చేశారు స్పెషల్ స్టేటస్ వల్ల. కాశ్మీర్లో ఎమ్మెల్సీ లేరు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ పార్డన్స్ ఎట్సెట్రా? ఓకే, 72 వచ్చేసరికి ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్ అని తెలుసు. సో నేను 72 into 2 అంటే 140 దగ్గరగా ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని 164లోనే. సో ఇంకొక 20 యాడ్ చేసుకుందాం. 160, 161, 163, 164, 162 అని. లేదంటే నాకు దగ్గర గుర్తుంది, ఎంత తక్కువ నెంబర్ యాడ్ చేస్తే అంత తక్కువ అని గుర్తుపెట్టుకున్నాను. 70 into 2 144, 144 + 20 160, 120 చేస్తే 164 వచ్చింది, కానీ 164 అయితే కాదు, దానికంటే తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే అంత. ఆర్టికల్ 161 ఈజ్ అవర్ ఆన్సర్. గవర్నర్కి పార్డన్ చేసేది, కానీ ఈ ఉరి శిక్షలు వాటిని గవర్నర్ రద్దు చేయలేడు. అర్థమైంది, అది గుర్తుంచుకోండి. ఓన్లీ జైలు సెంటెన్స్ దాన్ని మాత్రమే రద్దు చేయగలుగుతాడు, గుర్తుంచుకోండి. విచ్ టైప్ ఆఫ్ టైటిల్ కెన్ బి కన్ఫర్డ్ బై ద స్టేట్ యాజ్ పర్ ఆర్టికల్ 18 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మిలిటరీ అండ్ ఎకనామిక్ టైటిల్స్. ఓకే, మెగాస్టార్, సూపర్ స్టార్, ఇదేంది పవర్ స్టార్ అనే టైటిల్స్ అయితే జనరల్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, అది ఓన్లీ ఫ్యాన్స్ పిలుచుకుంటారు. కానీ అఫీషియల్లీ నీ పేరు వెనకాల అటువంటి టైటిల్స్ అయినా రావాలంటే మిలిటరీ టైటిల్స్ ఉండాలి, లేదంటే ఎకడమిక్ టైటిల్స్, పరమవీర చక్ర అలాంటివి. ఎకడమిక్ అనేది ఏమో ఇది ఎంఏ, ఎంబీఏ చేస్తారు కదా డిగ్రీస్, వాటిని మీ పేరు పక్కన రాసుకోవచ్చు, ప్రొఫెసర్ అలాగా. ఇంకోటి మిలిటరీ టైటిల్స్, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 18 ప్రకారం టైటిల్స్కి సంబంధించి మనం 14 to 18 చూసాం కదా, ఈక్వాలిటీ. అందులో ఓన్లీ ఏ టైటిల్ పడితే ఆ టైటిల్ ఈక్వాలిటీ ఉండదు. ఓన్లీ చదువుని, మిలిటరీ, అకాడమిక్స్ని మాత్రమే ఈక్వాలిటీ కొంచెం ఎక్కువ కన్సిడర్ చేస్తారు అని ఉంది. సారీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, వీకర్ సెక్షన్స్. ఇదిగో నేను ఎప్పుడో ఫస్ట్లోనే రైమ్ చెప్పాను కదా, గుర్తుందా? ఆర్టికల్ 46 ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఎకనామిక్స్. ఓకే, ఎకనామిక్స్ వీకర్ సెక్షన్. ఆర్టికల్ 46 ఎడ్యుకేషన్ వీకర్ సెక్షన్ ఎకనామిక్స్. సో ఆర్టికల్ ఈజ్ 46. ఓకే, ఆర్టికల్ 46. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ 38 వచ్చేసరికి ఇది ఫండమెంటల్ డ్యూటీ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అండ్ 66, 56 కూడా. 56 వచ్చేసరికి మీకు గుర్తుందో లేదో గవర్నర్కి సంబంధించి ఉంటుంది, దేర్ షల్ బి ఏ గవర్నర్ అని 56 దగ్గర. 52 వచ్చేసేమో ప్రెసిడెంట్, దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ అని ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 46 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇదంతా నేను చెప్పాను సింగిల్ లైన్. ఆర్టికల్ 46 వీకర్ సెక్షన్ ఎడ్యుకేషన్ ఎకనామిక్స్. ఓకే, విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్స్ ద ఫాలోయింగ్? దేర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ and the head and to aid advise the president who shall be exercise his functions act in accordance with such advice. ఓకే, ఓ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, ఆయనకంటూ ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. దేర్ షెల్ బి అని అంటే ఇంట్రడక్షన్. ఓకే,
ఇది ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి మనకు తెలిసిందే 72 వచ్చేసరికి పార్డనింగ్ పవర్కి సంబంధించింది. సో 74 అనేది అయితే కాదు, 74లో ఓకే 72 కదా, 72 ఓకే 71 అయితే కాదు, అది గుర్తుంచుకోండి. 71 కాదు, 74లోనే 1 or 2 అనేది ఉంటుంది. నేను ఎందుకంటే గెస్ చేసే 72 వరకు పార్డనింగ్ పవర్ అక్కడ దాకా వచ్చింది కదా, ఆ తర్వాతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి వస్తుంది అనుకున్నాను, ప్రెసిడెంట్ తర్వాత వచ్చే వాళ్ళకి. సో ఇంట్రడక్షన్ లాగా ఉంది కాబట్టి ఇది 1 ఉంటుంది, 2 అనేది అయితే ఉండదు. సో 2 ఉన్నదాన్ని ఎలిమినేట్ చేసేసాను. 2 ఉన్నదాన్ని నేను మొత్తం సబ్ క్లాస్ 2 ఉన్నది ఎలిమినేట్ చేస్తాం. ఫస్ట్ ఎప్పుడన్నా సరే ఇంట్రడక్షన్ ఉంటుంది కదా జనరల్గా, 1 ఫస్ట్ పాయింట్ అనేది. సో నేనైతే ఆర్టికల్ 74(1) అనుకుంటున్నాను. ఆన్సర్ ఏందని చూద్దాం. ఆర్టికల్ 74(1) ఎస్. చూసారు కదా, మనం ఆప్షన్ ఎలిమినేషన్ తోటి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ నేనైతే 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్నా కాబట్టి నేను ఇక్కడ పెట్టగలిగాను. ఒకవేళ 2 ఆప్షన్స్ పెట్టుకుంటే కొంచెం రిస్క్ అవుతుంది, బట్ స్టిల్ 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు మనం రిస్క్ తీసుకోవాలనిపిస్తే. Which article of the Constitution of India says that the state shall endeavour to secure for the citizens a uniform civil code? నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఇందాక క్వశ్చన్ కూడా వచ్చింది ఆర్టికల్. సరే, దాన్ని చెప్పే ముందు 40 వచ్చేసి పంచాయతీ రాజు, 41 వచ్చేసేమో మున్సిపాలిటీస్కి సంబంధించి ఉంటుంది అనుకుంటే, 40 పంచాయతీ ఉందంటే కరెక్ట్ గుర్తులేదు. కింద ఒకసారి కామెంట్స్ చేయండి మీరు కానీ నా ప్రీవియస్ వీడియోలు ఫాలో అయినట్టయితే. అండ్ ఆర్టికల్ 42-43 దగ్గర ఏదో ఇది లేబర్కి సంబంధించి వర్కింగ్ కండిషన్స్ మీద ఉంటుంది. 51 వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దానికి సంబంధించి ఉంటుంది. 51 ఏమో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటుంది. సో ఈ రెండు కాదు ఇక్కడ. సో 42 ఆర్ 44, ఓకే 42 కూడా కాదు. సో నేనైతే 44 అనుకుంటున్నా. స్టేట్స్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది 44. ఓకే, నాకు గుర్తుంది కానీ మీకైతే చెప్తాను, 44 ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. నేను అలా గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద మనీ బిల్ మెన్షన్డ్? మనీ బిల్ అంటే 110 అని నేను బలంగా గుర్తుండిపోయింది, నాకు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. సో నేనైతే పెట్టేయగలను. మనీ బిల్ వస్తే 110 అనే నెంబర్ని, మనీ బిల్ 110 అంతే, అలా గుర్తుండిపోయింది లక్కీగా. ఎక్కువ కష్టంగా పడక్కర్లేదు నేను. మీకు కానీ ఆ ఆప్షన్ ఎలా గుర్తుంచుకోవాలి అనే ట్రిక్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Which article of the Constitution of India mentions that it shall be the duty of every citizen of India to protect and improve natural, environmental, including forest, lakes, rivers, wildlife, to have compassion for living creatures? ఓకే, ఇది ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించి అన్ని 51A. చూసారు కదా, ఫండమెంటల్ డ్యూటీస్ని మనకు మొత్తం తెలిసి ఉండాలి, కానీ అది అంత ఈజీగా గుర్తుంచుకోలేము. 51A బియా, జియా, జేయా, ఈయా అని. సో నేనైతే స్కిప్ కొడతా ఎగ్జామ్లో. మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి మీకు గుర్తుంది అని అంటే. ట్రిక్ గుర్తుంచుకోవడానికి ఎవరికైనా తెలిసిందంటే కామెంట్ చేయండి, నేను హైలైట్ చేస్తాను, వేరే మన వ్యూయర్స్ కూడా చూస్తారు. ఆర్టికల్ 51A, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ పార్ట్ 4A. ఓకే, 51G ప్రకారం ఒక వైల్డ్ లైఫ్ని కాపాడడం అనేది 50G అనమాట. వైల్డ్ లైఫ్ని జీ ద్వారా కాపాడుతున్నాము. జీ అనే సబ్ క్లాస్లో వైల్డ్ లైఫ్ గురించి ఉంది మనకి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ మీద వేశారు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ మెన్షన్డ్? ఓకే, ఇది చూడండి, ఈ క్వశ్చన్ ఇప్పటిదాకా రాలేదు. ఇది ఏంది అని అంటే, ఈ కాన్స్టిట్యూషన్ తోటి రాకముందు లాస్ ఉండేవి కొన్ని బ్రిటిష్ వాళ్ళ పాలనలో, అవన్నీ కొన్ని చాలా దారుణంగా స్ట్రిక్ట్గా ఉండేవి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినాయి. అవన్నీ ఇన్కన్సిస్టెంట్ వాయిడ్ చేయడానికని ఎక్కడ మెన్షన్ చేస్తుంది అని ఉంది. సో చూద్దానండి. ఆర్టికల్ 15 వచ్చేసి ఈక్వాలిటీ మనకు తెలిసిందే. 14 వచ్చేసేమో కోర్టులలో ఎవడో ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అన్న మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది ఆర్టికల్ 14. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఏంటి? 12 ఉంది, 13 ఉంది. సో నేనైతే ఈ 12 అనుకుంటున్నా, ఎందుకంటే ఇంట్రడక్షన్లోనే ఆర్టికల్స్ వాయిడ్ రైట్కి సంబంధించి ఉంటుంది కాబట్టి. లాస్ ఇన్కన్సిస్టెంట్ అని అంటున్నాడు అని అంటే క్రూరమైన లాస్ అవన్నీ అసలు రద్దు చేయబడతాయి ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అవ్వకముందు 12లో ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, నేను పప్పులో కాలేసాను. ఆర్టికల్ 13 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మరి ఆర్టికల్ 12లో ఏముంది అంటే, ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ ది టర్మ్ స్టేట్. ఓకే, స్టేట్కి సంబంధించి ఉంటుంది అనమాట ఆర్టికల్లో. స్టేట్ అనే దానికి వచ్చి స్టేట్లో ఉన్న ఈక్వాలిటీ గురించి సంబంధించి ఉంటుంది అనుకోండి. మనకు తెలిసిన 12 to 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, 12 to 35. మరి స్టేట్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ దానికి సంబంధించి ఉంటుందేమో ఆర్టికల్ 13. ఓకే, 12 to 35.
12 to 35. ఓకే, సారీ అబౌట్ దట్ ఫర్ మై బ్యాడ్ రైటింగ్. ఆర్టికల్ 13 వచ్చేసి ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అవ్వకముందు ఏమేమైతే చెత్త లాస్ ఉన్నాయో అన్నీ కూడా వాయిడ్ అవుతాయి. ఈ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వని రాయ్స్ అని డెరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వాయిడ్ అని, ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించే లాస్ ఏవేవైతే ఉన్నాయో అప్పటిదాకా గవర్నమెంట్లో రద్దు అవుతాయి అని అర్థం అనమాట. ఓకే, ఆర్టికల్ 13. Which of the following articles of the Constitution of India says that a state shall not deny equal protection of laws in within the territory of India? ఓకే, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్టం ముందు అందరూ ఒక్కటే, పెద్ద తేడా కాదు. ఆర్టికల్ 14, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే 11 అనేది సిటిజన్షిప్కి సంబంధించి ఉంటుంది, 1 to 4 ఏమో టెరిటరీ, 4 నుంచి 11 వరకు, 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 13 అనేది మనం ఇప్పుడే చూసాము, ఏది కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అవ్వక ముందు ఉన్న లాస్ అన్నీ కూడా ఫండమెంటల్ రైట్కి భంగం కలిగించి అంటే వాయిడ్ అయిపోయినాయి అని రాసింది అనమాట ఆర్టికల్ 13లో. సో అదే మన ఆన్సర్ అనమాట, గుర్తుంచుకోండి. నేను ఏదో బై మిస్టేక్ చేశాను. అండ్ 12 వచ్చేసరికి దేర్ షెల్ బి ఏ స్టేట్ అని ఉంది. సో మనం అలాగ మొత్తం కవర్ చేస్తాం, ఒకసారి మళ్ళీ రివైజ్ అవుతుంది మనకి. ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్షూర్స్ దట్ స్టేట్ షెల్ నాట్ డినై ఎనీ పర్సన్ ఈక్వల్ బిఫోర్ ద లా ప్రొటెక్షన్. ఓకే, చట్టం ముందు అందరూ సమానమే, కోర్టులలో ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. అది ఆర్టికల్ 14, అది గుర్తుంచుకోండి. Assume a situation where A has gone to climate cinema hall with friends and to watch movie. The next seat she realizes that it is her maid who is also watching movie. Now A asks her maid to leave the cinema. పని మనిషి నా పక్కన కూర్చుంటావా, లేచి దొబ్బాయి అని చెప్పేసి బెదిరించింది ఆ మనిషి. ఇక్కడ ఏ రైట్ని ఆమె వాడి చేస్తుంది. ఓకే, ఆర్టికల్ 15 ఈక్వాలిటీ. ఓకే, అందరూ చట్టం ముందు చట్టం కాదు, 14 కాదు, అందరూ సమానమే. ఒకరి మీద తక్కువ, ఒకరి ప్రొఫెషన్ మీద, ఒకరి పని మీద, లేదా ఒకరి క్యాస్ట్ మీద ఈ తక్కువ చేసి చూడకూడదు సాటి మనిషిని. ఆర్టికల్ 15 ఆన్సర్ ఆర్టికల్ 15. అర్థమైందా? అంత ఈజీగా అయిపోయింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్? స్పెషల్ ప్రొవిజన్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది 370 దేనికి, కాశ్మీర్కి సంబంధించి ఉంది. సో 370 తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా స్పెషల్గా, అంటే దీని ముందు కూడా ఛాన్స్ ఉంది. కానీ ఆప్షన్స్ చూడండి, 279, 379 అటువంటిది లేదు. లక్కీగా 377 ఉంది, కానీ అది మరీ వెనక్కుంది. 386, 386 ఈ రెండు అయితే కాదు. 377 మరీ ముందుకుంది, అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 371. ఓకే, ఆర్టికల్ 371 of Indian Constitution provides the certain provisional powers for Maharashtra, Gujarat. It includes establishment of separate development boards, Vidarbha, Matharwada, Susalta, Kuchu, ఏదేదో ఉంది. These provisions also assure adequate representation of these regions in service under the state. ఓకే, చూసారు కదా, మహారాష్ట్రకి, గుజరాత్కి కొంచెం స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆర్టికల్ 371లో. ఆర్టికల్ 263 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేట్స్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్. ఓకే, 263 అనేది ఇప్పటిదాకా మనం చదవలేదు, బట్ మనకు తెలిసింది ఏంటంటే 324 దగ్గర ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. 324 కంటే తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా 324 తర్వాతే వస్తుంది, అదైతే గుర్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఈ రెండే ఉన్నాయి. అండ్ మీకు గుర్తుందో లేదో 360 ఆర్టికల్ వచ్చేసరికి దేనికి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360. ఓకే, సడన్గా సారీ రివైజ్ చేసుకుంటుందంటే. సో నాకు 260 దగ్గర కూడా ఏదో ఉంది ఆర్టికల్, కరెక్ట్ గుర్తురాట్లేదు. 280 దగ్గరికి వచ్చేసరికి మనం చాలా మర్చిపోయాం ఆర్టికల్. మీకు కానీ ఎవరన్నా సరే నా వ్యూయర్స్ పాత వీడియోలు కవర్ చేస్తున్నట్టుంటే ఆర్టికల్ 280 అంటే ఏంటని కామెంట్ చేయండి సరదాగా. నేను ఇప్పుడు బ్రౌజ్ చేసి కూడా చూడొచ్చు, బట్ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో, దట్స్ మై రిక్వెస్ట్, కామెంట్ చేయండి ఆర్టికల్ 280 అంటే ఏంటి, ఆర్టికల్ 280కి సంబంధించి ఏముంది అని. సో లైక్ దైస్ మీకు కామెంట్ చేస్తే మీకు గుర్తుంటుంది, మీ చూసిన వాళ్ళకి నాకు కూడా గుర్తుంటుంది, మనందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఈజ్ ఆర్ ఆన్సర్ 263, గుర్తొచ్చింది చదివినట్టు. The Constitution of India Article 260 gave a betweenist gathering ISC interstate council might be laid out if whenever appears to the president that public interest would be served by the foundation of chamber. 6 priests of bureau rank the association chamber of pastor to be designed by the state head individuals. 4 pastors of bureau rank as long lost invitees of individual. Interstate council was laid out as an extremely durable body on 28 May 1990 by official request of proposal Sarkaria Commission. Okay,
ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటే పాస్టర్స్ అంటే క్రిస్టియన్ పాస్టర్స్ మన వాళ్ళ కూడా నాకు తెలీదు, బట్ 6 ప్రీస్ట్ అని అన్నారు కాబట్టి వాళ్ళే అయ్యి ఉంటారు. ప్రీస్ట్ అని అంటే మత పెద్దలకు సంబంధించి అసోసియేషన్ చేంబర్ ఆఫ్ పాస్టర్స్ టు బి డిజైన్డ్ బై ద స్టేట్ ఇండివిజువల్స్. ఓకే, between state gathering between a state gathering might be laid out if anyone appears to be present in public interest. ఇది అసలు ఎందుకు మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది, పాస్టర్లు ఏంది, క్రిస్టియన్ ఏంది, ఆర్టికల్లో ఉండడం ఏంది అని ఒకసారి క్లారిటీ చేసుకుందాం మనం. ఆర్టికల్ 260 అని ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. లెట్ us see. State concept to serve public interest by inquiring into advising on resolving disputes between states. Okay, dispute between states అనేది ఉంది. It serves as an advisory body for improving interstate and center-state policy coordination, established based on recommendations like those of సర్కారీ కమిషన్. ఇది చూడండి ఇక్కడ ఏమని రాశాడో, ఈ మొత్తం అంతా పాస్టర్లు ప్రీస్టు వాళ్ళంతా ఎందుకు వచ్చారు, ఇప్పుడు పక్క స్టేట్కి ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి గొడవ అయింది అనుకో, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది నీళ్ళ మధ్య, మీ పంచాయతీ సాల్వ్ చేయడానికి దానికి సంబంధించి అనమాట 263. సో మీరు చూసే ఉంటారు మొన్న అసెంబ్లీలో తెలంగాణకి నీళ్ళు, ఆంధ్రాలో ప్రాజెక్ట్ లేకుండా నీళ్ళు ఆపాను అని వాళ్ళు కొట్టుకుంటారు, నీళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని నీళ్ళు కొట్టుకుంటారు. సో వీటన్నిటి డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ఒక ప్రెసిడెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఫామ్ చేస్తాడనమాట. దాని ద్వారా ఈ గొడవలన్నీ సాల్వ్ అవుతాయి. మరి ప్రీస్ట్ వీళ్ళంతా కౌన్సిల్ చైర్మన్స్ హెడ్ని ప్రీస్ట్ పాస్టర్ అనడం మొదలెట్టారు. నేను కన్ఫ్యూజ్ అయితే వచ్చా వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో ఇక్కడ అని. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the constitution provides dash of the constitution provides protection against arrest and detention in certain areas? ఓకే, ఇందాకే చూసాం మనం ఆర్టికల్ 22లో ఉంటుంది, అరెస్ట్ అయినప్పుడు నువ్వు ఎవడు పడితే అని ఏమి చేయకూడదు అనేది ఆర్టికల్ 22. ఓకే, ఆర్టికల్ 22 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ సచ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ టు ప్రివెంట్ డిటెన్షన్. ఓకే, అరెస్ట్ చేసిన వెంటనే ఒక 24 hours అప్లై చేయాలని హేబియస్ కార్పస్ దానికి సంబంధించిందే చూసా కదా. Which article of the Constitution of India declares that laws inconsistent with Part 3 before commencement of the Constitution of India is 1950 are void? Okay, కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అవ్వక ముందు ఉన్న లాస్ అన్ని చట్ట వ్యతిరేకమైన లాస్, క్రూరమైన లాస్ అన్ని పనికిరావు, వాయిడ్ ఎందుకు చెల్లవు అని చెప్పేది ఆర్టికల్. ఇందాకే చేసాం మనం ఆర్టికల్ 13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 13 అదే చేసాం కదా. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా grants power to the president to appoint judges of the Supreme Court? ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసే హక్కు ఉంటుంది, అంటే చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసే హక్కు కాదు, సెలెక్ట్ చేసుకుని ఈ ఆర్టికల్ ప్రకారం 123, 127, 128, 124. నాకు కూడా తెలియదు ఆన్సర్, అందుకే నేను స్కిప్ కొట్టాను. వెరీ వెరీ సారీ, తెలుసుకోవాలి నేను. ఆర్టికల్ 124. Article 124 of the Constitution of India gives the President the power to appoint judges to the Supreme Court. Okay, the President appoints judges by warrant under their hand and seal. The President consults with other Supreme Court judges and High Court judges in the states. When appointing a judge, the Chief Justice of India is always consulted when appointing a judge. Okay, ప్రెసిడెంట్ ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ని ఫస్ట్ కన్సల్ట్ అవుతాడంట. ఇదిగో తను అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఓకే, 65 years వరకే వాళ్ళకి టర్మ్ ఉంటుంది, 65 years తర్వాత రిటైర్ అయిపోవాల్సిందే. ఓకే, అండ్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేయగలడు. ఓకే, అసలు ఆర్టికల్ 124 అని అంటే ఏది, సబ్ క్లాస్ 2 కాకుండా ప్రెసిడెంట్ ఎవరెవరిని అపాయింట్ చేసే పవర్ ఉంటుందో చూద్దాము. ఆర్టికల్ 124 అని కొట్టి చూద్దాం. Article 124 of Indian Constitution establishes that Supreme Court comprising the Chief Justice of India initially not more than 7 other judges. Okay, Supreme Court CJIతో కలిపి not more than 7 other judges ఉండాలి, అంటే నెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ ఇంక్రీజ్. ఇట్ మ్యాండేట్స్ ద ప్రెసిడెంట్ అపాయింట్ దీస్ జడ్జెస్. ఓకే, 124లోనే ప్రెసిడెంట్ ఏదైనా అపాయింట్ చేయాలి అని ఉంటుంది అనమాట. మరి 124(2)లో స్పెషాలిటీ ఏంది ఇక్కడ? 124(2) gives the president the power to appoint judges on Supreme Court by warrant under their hand and seal. ఓకే, ఎలా అపాయింట్ చేస్తాడు? ఒక హ్యాండ్ అండ్ సీల్, హ్యాండెడ్ అంటే సీల్ చేసిన డాక్యుమెంట్ నుంచి అపాయింట్ చేస్తాడు అని ఉంది అనుకుంటా 124(2)లో. ఓకే, ఆన్సర్ ఇస్ 124. ఓకే, ఇక్కడ చూడండి 123, 127, 128 ఉంది. సో ఇవన్నీ కాదు, సో ఓన్లీ 124 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, లక్కీగా 124 గుర్తుంటే ఆన్సర్ చేద్దాం మనం, కానీ నేను మర్చిపోయాను. 124 కూడా చేసాం మనం, అప్ టు 280 ఫైనాన్స్ కమిషన్ దాకా వెళ్ళాం మనం, 360 ఎమర్జెన్సీ పవర్స్ దాకా, బట్ మర్చిపోయాను. వెరీ వెరీ సారీ. అందుకే చెప్పే కదా, అడ్వాన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా దూలు తీరిపోతున్నాయి.
As per Article 170 of the Constitution of India, Legislative Assembly of each state shall not consist more than డాష్ మెంబర్స్. ఎమ్మెల్యేల సంఖ్య ఒక స్టేట్లో ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు, లిమిట్ దాటకూడదు. నాకైతే ఉత్తరప్రదేశ్కి అయితే 454 ఎంతో సీట్లు ఉన్నాయని చెప్పేసి చూసాను కాబట్టి 450 కంటే ఎక్కువ ఉంది. 300 to 250 ఇంకంతకంటే లేదు కాబట్టి ఆన్సర్ 500 అని పెడుతున్నా. జస్ట్ గెస్సింగ్ అంతే. ఓకే, ఆన్సర్ ఇస్ 500. కరెక్టే కదా. గుర్తుంచుకోండి, సుత్ అంతా మనం చదవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ మీకు కావాలంటే పాస్ చేసి చూడండి, పీడిఎఫ్లో చూడండి. ఇది కావాలంటే ఆర్టికల్ 500 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సారీ 500 కంటే సీట్లు ఎక్కువ ఉండకూడదు. అది ఏ ఆర్టికల్ 170 ప్రకారం. ఓకే, ఆర్టికల్ 170 ప్రకారం మన ఎమ్మెల్యేల సంఖ్య 500 కంటే ఎక్కువ ఉండకూడదు, ఏ స్టేట్ అయినా సరే. As per Article 361 of the Constitution of India, who among the following is not answerable to court for exercise and performance of powers, duties of his her office? Okay, ఎవరని మనకు గుర్తుంటే 352 నుంచి 360 వరకు ఎమర్జెన్సీపై సంబంధించి ఉంటుంది. అంటే రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్ రూల్ కనుక పెడితే ప్రెసిడెంటే అంతా హెడ్, ఇంకా ఎవడు ఏమి ఆపేవాడు లేడు, ఏమైనా చేయొచ్చు ఎమర్జెన్సీ. ఓకే, సారీ కొంచెం జలుబు చేసింది. సో ఇప్పుడు ఆర్టికల్ 361 దగ్గర అంటే ప్రెసిడెంట్ తర్వాత వచ్చేవాడు అథారిటీకి సంబంధించి ఉండొచ్చు. సో నాకు తెలిసి అది ఇక్కడ ప్రెసిడెంట్ లేడు కాబట్టి చీఫ్ మినిస్టర్, సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ అంటే గవర్నర్ అవుతాడు అనమాట. ఆన్సర్ అది ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా పెట్టాను, బట్ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రైమ్ మినిస్టర్ ఒకరికి ఆన్సర్ చేయాలని ఉండదు అది అన్నారు. కానీ ఈ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఎందుకు కాదు అంటే, మీరు రీసెంట్గా పాలిటిక్స్ ఫాలో అయితే 2014 to 19లో సుప్రీంకోర్టు చాలా విషయాల్లో ఏరెట్టి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏం డెసిషన్ తీసుకున్నా సరే తిట్టడం, అప్పుడప్పుడు కేసీఆర్కి కూడా కొన్ని సెక్షన్ క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అల్టిమేట్ అథారిటీ అయ్యే ఛాన్స్ లేదనమాట. వాళ్ళు సుప్రీంకోర్టుకి కానీ కోర్టుకి కానీ వాళ్ళు తీసుకునే యాక్షన్కి ఆన్సరబుల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు కాదు అని అన్నప్పుడు సెక్రటరీ కానీ గవర్నర్ కానీ ఉంటాడు. బట్ గవర్నర్ ప్రెసిడెంట్ అయితే ఇంకా బాగా పాసిబుల్ ఛాన్స్ ఉంది కాబట్టి నేను గవర్నర్ అని పెట్టాను. ఆన్సర్ ఇస్ గవర్నర్. చూసాం కదా, మనం 25 క్వశ్చన్స్ ఫినిష్ చేసేసాము, అయిపోయింది. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఈ పీపీటీ కొంచెం సరిగ్గా బాగాలేదు డిజైన్, సారీ. నేను మంచి డిజైన్ నెక్స్ట్ టైం చేసుకుని వస్తాను, ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వండి. సో ప్లీజ్, మీరు చూసారు కదా ఈ క్వశ్చన్స్ ఎంత టఫ్గా ఉన్నాయి. నెక్స్ట్ సెట్ ఇంకా టఫ్గా ఉంటుంది. మనకి రివిజన్ కూడా అవ్వాలి అని అంటే ఈ పీపీటీని మనం కనీసం ఒక 2-3 సార్లు చదవాలి. నేను పీడిఎఫ్ మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.